హాయ్ అండి. ఇవాళైతే మా ఇంట్లో రొయ్యల కర్రీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత రొయ్యలు వేసుకోవాలి. నేనైతే రొయ్యల కర్రీ అయితే ఫస్ట్ టైం అండి తయారు చేయటం. రొయ్యలు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. వాటిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా మగ్గించుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం అయితే నేను టమాటాలు వేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం అండి రొయ్యల కర్రీ. ఆ చుట్టూ కళాయికి చూడండి బ్లాక్గా చుట్టూ నేను అనుకున్నా, నాకు భయం వేసింది ఫస్ట్ టైం కదా తయారు చేయటం, ఎలా వస్తుందో ఏమో, ఏంది చుట్టూ అలా ఉందని టెన్షన్ పడ్డాను. తర్వాత ఏమనిపించలేదు. ఆ ఫస్ట్ టైం అయితే టెన్షన్ పడ్డాను. తర్వాత టమాటాలు మగ్గాక మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకోవాలండి కలుపుకొని. నేనైతే టెన్షన్గానే చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి రొయ్యల కర్రీ తయారవుతుంది. రొయ్యల కర్రీ అయితే నేను ఫస్ట్ టైం ఇంట్లో తయారు చేసుకొని తినటం. ఎప్పుడు తింటూనే ఉంటాం కానీ ఎప్పుడూ ఇంట్లో అయితే ట్రై చేయలేదండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో సూపర్ ఉంది. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉంటే నేను మంచి మంచి వీడియోలు చేస్తానండి. రొయ్యల కర్రీ మాత్రం సూపర్. అందరికంటే లాస్ట్ తింటున్నానండి.